హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. నేను క్యాబేజీ కూర చేస్తున్నా. ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. టమాటా ఉల్లిగడ్డ వేసి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రజియా బేగం ఛానల్. ఫుల్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఓకేనా, ఇది ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉప్పేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ పంపేసి మనం కూర వండుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్. ఇది క్యాబేజీ ఉడికే వరకు నేను ఇక్కడ చిన్న కడాయి, బుడ్డి కడాయి చూసారు ఫ్రెండ్స్. ఇనుప కడాయి బాగుంది, నాకు నచ్చింది. మా అమ్మ తీసుకుంది. ఇది బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. దీంట్లో నేను ఉల్లిగడ్డ తాలింపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉడికే వరకు టైం వేస్ట్ చేయకుండా ఇది ఉడికే వరకు మనం తాలింపు పెట్టుకుందాం. ఓకేనా. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే పప్పు గింజలు తప్పకుండా వేస్తాను ఫ్రెండ్స్. ఏ కూరలైనా మీరు వేస్తారా వేయరా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నేను జీలకర్ర ఆవాలు అయితే తప్పకుండా వేస్తాను. ఉల్లిగడ్డ చూసారా ఫ్రెండ్స్, బుడ్డి కడాయి. ఉల్లిగడ్డ వేగుతుంది. 2 వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు మీ ఇష్టం ఫ్రెండ్స్, స్కిప్ చేసి కూడా వండుకోవచ్చు. ఉల్లిగడ్డ వేగింది ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటున్నా. టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్. అల్లం వెల్లిగడ్డ టీ స్పూన్. ఇలా ఎవరన్నా ఉంటారా ఫ్రెండ్స్, నేను వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వండుతున్నాను. బుడ్డి దాంట్లో, చిన్న దాంట్లో క్యాబేజీ తాలింపు, కరివేపాకు, టమాటాలు కూడా వేసుకున్నాం. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సండే స్పెషల్ ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. కారం 1 టీ స్పూన్. క్యాబేజీ కొంచెం ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను నేను. క్యాబేజీ వేసుకున్న మంచిగా వేగనివ్వాలి. ఉప్పు చూడండి ఫ్రెండ్స్. ఇది దీంట్లోకి దీంట్లోకి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసి కలుపుకుంటున్నా. ఇప్పటిదాకా తాలింపు పెట్టుకున్నా ఫ్రెండ్స్. కడాయి తాలింపు ఇది కలుపుకోవాలి మంచిగా. 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మంచిగా 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మంచిగా 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి. కడాయి తాలింపు క్యాబేజీ ఫ్రెండ్స్. బాగుందా? తోటే క్యాబేజీ కూర ఫ్రెండ్స్. మా అమ్మ తింటుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెలు చేస్తుంది ఇక్కడ కట్టెల పొయ్యి మీద. ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా. తాలింపు పెట్టుకొని ఇలా చేయండి, బాగుంటుంది. టేస్ట్ టైం సేవ్ అవుతుంది, మంచిగా రుచిగా ఉంటుంది. గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే ఇలా కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. నేనైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాను ఇప్పుడు. ఛానల్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది క్యాబేజీ కూర వండడం. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. నచ్చితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, పచ్చికారం కూడా వేసుకోవచ్చు. ఇంకోసారి ఆ విధంగా చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఉట్టింట్లో వంటలు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బగారన్నం కూడా అయింది ఫ్రెండ్స్. చికెన్ వండుతున్నాము. టిఫిన్ కొరకేమో క్యాబేజీ సజ్జ రొట్టె. ఇప్పుడు మళ్ళీ బియ్యం రొట్టె చేస్తున్నాం ఫ్రెండ్స్. బియ్యం రొట్టె అంటే తపాల చెక్క చేస్తున్నాం ఫ్రెండ్స్. సర్వపిండి చూడండి ఫ్రెండ్స్. మా నాటుకోడి బగారన్నం సండే స్పెషల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో, పుట్టింట్లో వంటలు ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళు ఉన్నారు, మేము, మా పిల్లలు. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.